Hello guys, welcome to our channel Programming Navigator. And ఈ రోజు మన టాపిక్ వచ్చేసి Express.js ని MongoDB తో కనెక్ట్ చేసి అండ్ ఫైల్ అప్లికేషన్స్ మనం ఫైల్ ఫైల్ ఆపరేషన్స్ మనం చేస్తాం. సో దీనికోసం మీరు ముందుగా మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మనం ముందుగా ఫ్లాస్క్ తో చేసాం. ఫ్లాస్క్ తో MySQL MongoDB రెండు చేసాం అండ్ Express.js తో MySQL తో చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ విత్ MongoDB తో ఎలా చేస్తాం అనేది. సో నేను మీకు క్లాస్లో చెప్పినట్లే సో అక్కడ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూపించి కోడ్ కొడతాను. సో దానిలాగే సేమ్ ఎక్స్ప్రెస్ కూడా చేద్దాం. సో దీనికోసం మనం ఈ మొత్తం కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో దట్ మీకు ఎక్కడెక్కడ తేడా ఉన్నాయో మీకు ఈజీగా తెలుస్తుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ మల్టర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మల్టర్ ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను, మల్టీపర్పస్ ఫైల్స్ ఉంటాయి కదా, వీటిని మనం వీటి మీద ఏదైనా ఆపరేషన్స్ చేయడానికి మల్టర్ ప్యాకేజ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్రాస్ వర్జన్. సో ఇది ఎటువంటి రిక్వెస్ట్ అయినా, ఏ ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ అయినా యాక్సెప్ట్ చేసేటట్టు ఇది. సో ఇది మొత్తం మీకు తెలుసు, ఈ కనెక్షన్ స్ట్రింగ్ ఎలా చేయాలి ఏంటనేది. సో ఇది మొత్తం ముందుగా మనం ఎక్స్ప్రెస్ విత్ MongoDB కనెక్షన్ చేసాం కదా, సో సేమ్ కోడ్. సో ఆఫ్టర్ దట్ ఇదిగోండి మనం ఎక్కడికి వచ్చాం. సో ఫస్ట్ మల్టర్ స్టోరేజ్ సెటప్. సో ఇదిగోండి మనం స్టోరేజ్ సెటప్ పెట్టాం, అది 50 MB లిమిట్ పెట్టాం. సో ఇది సేమ్ ఉంటుంది. సో మనం ఇక్కడ యాజ్ యూజువల్గా 2 రౌట్లు క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ రౌట్ అనేది అప్లోడ్, సెకండ్ రౌట్ అనేది డౌన్లోడ్కి. సో ఫస్ట్ అప్లోడ్కి తీసుకున్నాం. సో సేమ్ కోడ్ ఉంటుంది ఎక్కడికైనా. సో మనం ఇక్కడ బాడీ నుంచి పంపిస్తాం, టైటిల్ అనేది ఆ ఫైల్ నుంచి వస్తుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ ఏ ఫైల్ మనం అప్లోడ్ చేయకపోతే నో ఫైల్ అప్లోడ్, కాబట్టి దాని స్టేటస్ కోడ్ 400. ఈ స్టేటస్ కోడ్, ఈ మెసేజ్ గురించి నేను మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అంటే ఎక్స్ప్రెస్ విత్ MySQL మనం పోస్ట్ మేలో చూపించాను ఎలా జరుగుతుంది ఏంటనేది. సో మీరు ఒకసారి చూడవచ్చు. సో మరి ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ కనెక్షన్ ఉంది కదా, ఈ ఎగ్జిక్యూట్ అనేది, ఇది మనకి MongoDBలో ఉండదు. సో ఇక్కడ మనం ఎలా తీసుకురావాలి. సో మనకి ఇది యూజ్ అవ్వదు, నెక్స్ట్ ఇది కూడా యూజ్ అవ్వదు. సో ఓకే, ఇక్కడ మనం ఏ ఫంక్షన్ కాల్ చేయాలి. సో దీనికోసం సపోజ్ ఇప్పుడు మనకు ఒక మీడియా ఫైల్ అనుకోండి, ఇది ఆ మీడియా ఫైల్ స్టోర్ చేయడానికి మీడియా ఫైల్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో దీనికి ఏం పంపించాలి, ఆ టైటిల్ ఏంటి, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ ఇప్పుడు ఫైల్ సైజ్ వచ్చింది కదా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫైల్ డేటా ఏంటి, సో ఓకే ఇంతవరకు మనకు మీడియా ఫైల్ వచ్చింది. సో ఈ మీడియా ఫైల్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది, మనం బాడీ నుంచి తీసుకొస్తాం, దాన్ని మనం సేవ్ చేయాలి. సో దాన్ని మనం ఎలా సేవ్ చేయాలి, సో ఇది సింక్ ఫంక్షన్ కాబట్టి దీన్ని ఎవేట్ చేసి, సో ఓకే అసలు ఈ మీడియా ఫైల్ అంటే ఏంటి, మీడియా ఫైల్ అంటే ఈ స్కీమా ఇదిగోండి. సో దీనికోసం ఈ టైటిల్, సైజ్ ఇచ్చి దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసాం. ఓకే ఇక్కడ మన సేమ్ థింగ్, ఈ సక్సెస్ అంటే ఏంటి. సో కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఐడియా ఏదైతే ఉందో అది మనకి ఆ మీడియా ఫైల్లో ఉంటుంది, కానీ అది కూడా మనకి స్టోర్ అయ్యేటప్పుడు MongoDBలో _id అని స్టోర్ అవుతుంది. సో దానికోసం మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్. ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ ఏమైనా ఎర్రర్ మెసేజ్ పంపించాలి. ఓకే సో ఈ ఎండ్ పాయింట్ అయితే బాగానే సెట్ చేసాం, చూడాలి మనం రన్ చేసేటప్పుడు చెక్ చేయాలి ఎలా అవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ ఇప్పుడు మన సెకండ్ API డౌన్లోడ్ మనకి ఆబ్వియస్లీ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఉండదు. సో రిట్రీవింగ్ మెసేజ్. సో ఇప్పుడు మనకి సో మీడియా ఫైల్ అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలి కాబట్టి బై ఎవేట్ ఫంక్షన్ యూజ్ చేసి మీడియా ఫైల్ సారీ మనం ఇప్పుడు ఫైండ్ బై ఐడి చేయాలి కదా. సో ఈ ఫైండ్ బై ఐడి ఏంటంటే మనం ఇచ్చే ఐడి ఉంటుంది కదా,
సో మనం ఇక్కడ పంపిస్తాం కదా రిక్వెస్ట్ పేరెంట్స్లో. సో ఐడి తీసుకొని ఐడి వేవ్ ఉంటే రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి రోస్ ఇవి ఏమి యూజ్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ ఏది రిటర్న్ అవ్వకపోతే ఇప్పుడు మన పీడిఎఫ్ ఫైల్ ఏంటి ఉంటుంది, ఎంటీ ఉంటుంది. సో అటువంటి టైం అప్పుడు రిటర్న్ మన స్టేటస్ కోడ్ ఫైల్ నాట్ ఫోర్. సో ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అప్లోడ్ ఉంది కదా, మీరు చూసినట్లయితే ఇది ఉంది సేమ్ ఇదే రెస్పాన్స్ మనం పంపించాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్టెన్షన్స్ అవి సేమ్. ఏవైనా మనకి ఇప్పుడు ఇమేజ్ జేపీ ఇమేజ్ అయితే అది ఈ ఫార్మాట్లో ఏ ఫార్మాట్లో ఉన్నా సరే అది ఇక్కడ సెర్చ్ చేసుకోవడానికి, ఈ కంటెంట్ టైప్ సెర్చ్ చేయడానికి. సో జేపీజీ ఉంటే ఐఎంఈజీ ఆర్ జేపీజీ అనేసి ఇక్కడ సెట్ అవ్వడానికి. సో డిస్పోజిషన్ అంటే ఆల్రెడీ మీకు ఈ టైటిల్ని ఎక్కడ పెట్టడం అనేది, నెక్స్ట్ లెంత్ సైజ్, నెక్స్ట్ ఫైల్ డేటా ఉంది కదా, ఈ ఫైల్ డేటా దగ్గర ఇది వేరే అనమాట. MySQL లోపల ఉంటుంది, దీని లోపల ఉంటుంది. సో ఇది గైస్ ఈ 2 ఎండ్ పాయింట్స్ చూడండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఓవరాల్గా మీకు చెప్తాను చూడండి అసలు మనం ఏం చేసాము. ఫస్ట్ మనకి రిక్వైర్డ్ ప్యాకేజెస్ మనం ఇంపోర్ట్ చేసుకోము. మాట్లాడాను కార్స్. సో మాట్లాడేందుకు కార్స్ దేనికి మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ కనెక్షన్ ఎలా చేయాలో కూడా మీకు తెలుసు. మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి. నెక్స్ట్ కార్స్ మనం యూజ్ చేసాం. నెక్స్ట్ స్కీమా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ మాట్లాడే సెటప్ ఉంది కదా, ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, అది చెక్ చేయండి. సో దీని కూడా నేను అప్పుడు చెప్పాను. నెక్స్ట్ ఈ రౌట్లు కూడా చెప్పాము కదా ముందు వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేసామో చూడండి. సో ఇదిగోండి, ఇది ఒక చేంజ్, ఇది ఒక చేంజ్. నెక్స్ట్ మిగతాదంతా నార్మల్గా ఉంటుంది. సో అంటే మనం ఎక్స్ప్రెస్ విత్ MySQL ఏం చేసామో సేమ్ థింగ్. సో మన ఫ్రంట్ ఎండ్లో కొంచెం ఈజీ అవ్వడానికి. సో ఇదిగోండి, ఇది డౌన్లోడ్కి ఇక్కడ జస్ట్ ఇది ఏం పెట్టాం. నెక్స్ట్ ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టాం. అందుకే మన ఫైల్ ఏదైనా ఫౌండ్ అవ్వకపోతే రిట్రీవ్ చేసేటప్పుడు మనకి ఇది ఈ మెసేజ్ త్రో చేస్తుంది. సో ఈ స్టేటస్ కోడ్ ఏంటి, ఈ మెసేజ్ ఏంటి అని మీకు తెలుసు. సో ఇప్పుడు మనం ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సర్వర్ ఓకే ఆల్రెడీ కనెక్టెడ్. సో ఒకసారి పోస్ట్ మెయిల్ చెక్ చేద్దాం, ఏదో ఒకదాన్ని అప్లోడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఒక వీడియోని అప్లోడ్ చేద్దాం. మనం ప్రతిసారి వీడియోతో ఇప్పుడు ఒకసారి ఈ టెక్స్ట్ని అప్లోడ్ చేద్దాం. టెక్స్ట్ కొడదాం. ఓకే, మనకి ఏది వచ్చింది. సో ఇవన్నీ మీకు తెలుసు. రెస్పాన్స్ టైప్ ఏంటి, స్టేటస్ కోడ్ ఏంటి, ఇవి ఎలా పంపించాలి. సో ఇప్పుడు మనం రిట్రీవ్ బై ఐడి. సో ఇదిగోండి గైస్, మన ఫైల్లో ఏదో ఉంది శాంపుల్లో కానీ, అందుకే ఇది చూపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఓకే. ఒకవేళ మీకు ఇమేజ్ గట్రా పెడితే మీకు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఒక వీడియో పెడదాం, ఒకసారి అప్లోడ్ చేసి చూద్దాం. సో మనకి ఏరియా వచ్చింది కదా. సో ఇది మనకు అర్థం కాదు కదా, దీనికోసమనే మేము ఫ్రంట్ ఎండ్లో ఒక కోడ్ క్రియేట్ చేసాం. ఇదిగోండి దాని కోడ్. అండ్ ఈ కోడ్లో మనం సేమ్ యాజ్ యూజువల్గా మనం క్రియేట్ చేసిన ఎండ్ పాయింట్స్ పెడతాం, అవి చెక్ చేస్తాం. సో ఇది అప్లోడ్, నెక్స్ట్ ఇది డౌన్లోడ్. ఇది ఒకసారి పెట్టి చూద్దాం. సో ఇప్పుడు టైం చూడండి, మళ్ళీ 3 పెడతాం. సో సబ్మిట్ చేద్దాం. ఓకే, ఇది కూడా మనం పెట్టింది. సో శాంపుల్ డాక్ ఉంది కదా, సేమ్ ఇది మన వీడియో. సో ఇది గైస్. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో జస్ట్ కామెంట్ చేయండి. ఆర్ మేము మా మెయిల్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం, దానిలో మీరు కాంటాక్ట్ అయినా పర్లేదు. సో ఈ ఫ్రంట్ ఎండ్ కోడ్ ఏం అర్థం కావట్లేదన్నా సరే, ఫ్రంట్ ఎండ్ కోడ్ నెక్స్ట్ ఈ ఫుల్ కోడ్ ఇవి మొత్తం మేము గిట్హబ్లో పుష్ చేసి ఆ గిట్హబ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాం. సో దట్
మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ ఇది మన ఎక్స్‌ప్రెస్ విత్ MongoDB కనెక్షన్ అండ్ మనం ఇందులో ఫైల్ మేనేజ్మెంట్ చేసాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ us so that we can combine and complete your problems. So that's all about video guys. Thank you guys. Thank you for watching. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.